నేపథ్యంలో ముందు జాగ్రత్తగా పోలీసులు బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం అంతటా బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. కౌశిక్ రెడ్డి మీద కేసులు పెట్టి అరెస్టు చేయటాన్ని నిరసిస్తూ ధర్నాకు సిద్ధమైన నాయకులను అరెస్టు చేశారు. ఈ తరహా ముందస్తు అరెస్టులు హాయమైన చర్య అని బీఆర్ఎస్ నాయకులు వ్యాఖ్యానించారు. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కెల నాగేశ్వరరావు, బీఆర్ఎస్ హుజూర్ నగర్ పట్టణ అధ్యక్షుడు బెల్లంకొండ అమర్గౌడ్ అరెస్టులను ఖండించారు. అర్ధరాత్రి హుటాహుటిన పోలీసులు అరెస్టు చేసిన దానికి హుజూర్ నగర్ బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే గతంలో నిన్నగాక మొన్న భువనగిరిలో కూడా కాంగ్రెస్ గుండాలు ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు బీఆర్ఎస్ పార్టీ మీద అక్రమంగా దాడి చేశారు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కానించి బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా భూస్థాపితం చేద్దామని చెప్పని ప్రతి విషయంలో కూడా మా నాయకుల్ని కార్యకర్తల్ని అడుగడుగున ఇబ్బంది పెడుతున్నారు. మీరు ఎంత చేసినా మా పార్టీ గోడగొట్టిన బంతి లెక్క అంతే ముందుకు వస్తుందని, రాబోయే కాలంలో ఖచ్చితంగా మేము అధికారులు వస్తాం, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలని పట్టణ పార్టీ తరఫున మేము కోరుతాం. ఇంటిమేషన్ లేదు. రంగారెడ్డి జిల్లా కోకాపేట